చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఇది చేస్తూ ఉంటే ఆయన కూటమిలోనే ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షని సనాతన ధర్మం గురించి అతను మాట్లాడిన తీరు కావచ్చు, తర్వాత వరాహి డిక్లరేషన్ పైన ఈ రోజు ప్రధానంగా మన ప్రెస్ మీట్. అసలు ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి? ఏ దేవస్థానంలో అయినప్పటికీ ఆ స్వామివారికి కావచ్చు, అమ్మవారికి కావచ్చు, నిత్యం జరుగుతున్నటువంటి సేవలలో కావచ్చు, లేకపోతే పూజా విధానంలో కావచ్చు, లేకపోతే దైనందినిక కార్యక్రమాలలో కావచ్చు, ఏమన్నా గానీ విఘాతం కలగడమో లేకపోతే అపశృతి కలగడమో జరిగితే అది కూడా నిజము అయితే అప్పుడు ప్రాయశ్చిత్తం అనేది చేసుకుంటారు. ప్రాయశ్చిత్తము అనేది చేస్తున్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పేసి మొదలు పెట్టడం జరిగింది. ఆయన ప్రాయశ్చిత్త దీక్ష కూడా ఫినిష్ చేయడం జరిగింది. ప్రాయశ్చిత్తం అనేది ఎప్పుడు చేస్తారు అంటే నిజ నిర్ధారణ అయినప్పుడు అప్పుడు ప్రాయశ్చిత్తం అనేది చేస్తారు. నిన్ననే సుప్రీంకోర్టు వారు ప్రభుత్వాన్ని అడగడం జరిగింది, అసలు మీరు లడ్డూలో కల్తీ జరిగింది అంటున్నారు కదా, దానిపైన మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా, ఎవిడెన్సెస్ ఉన్నాయా తీసుకొని రండి అంటే వారు ఎటువంటి ఎవిడెన్స్ ఇవ్వలేదు. కాబట్టి దానిపైన సుప్రీంకోర్టు వారు ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ అపశృతి జరిగిందని కానీ లేకపోతే లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారని కానీ ఎటువంటి నిజ నిర్ధారణ కానప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష అనేది పూర్తి చేయడం జరిగింది. ఎవరి చెప్పడం పైన చేశారు అంటే కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయన లడ్డూలో కల్తీ జరిగిందని ఆయన చెప్పడం వరకు, అంటే చంద్రబాబు నాయుడు గారు ఇది సత్యము అని ఆయన నమ్మితే చంద్రబాబు నాయుడు గారి సత్యం పైన ఈయన ప్రాయశ్చిత్త దీక్ష చేయడం జరిగింది. ఏ దేవస్థానంలో అయినా కానీ ఆగమ సలహా మండలి అనేది ఒకటి ఉంటుంది. సో ఒకవేళ ఆ గుడిలో తప్పు జరిగిందని నిజ నిర్ధారణ జరిగినప్పుడు ఆ ఆగమ సలహా మండలి యొక్క సలహాలు సూచనల మేరకు ప్రాయశ్చిత్తం అనేది చేసుకోవాలి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరి సలహాలు సూచనలు తీసుకున్నారో ఇప్పుడు తిరుమల దేవస్థానం పైన ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేశారు కాబట్టి ఆ దేవస్థానం సంబంధించినటువంటి ఆగమ సలహా మండలిలో ఆయన ఏమైనా సలహాలు సూచనలు తీసుకుని ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేశారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి లేదా జనసేన వారికి సూటి ప్రశ్న. ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుంటూ వెళ్తున్న తరుణంలో ఎంతో మందికి ఎంతో ఆశ్చర్యకరమైన భావాలు వచ్చాయి. ఎందుకంటే అసలు ఫస్ట్ అది నిజ నిర్ధారణ కాలేదు, అయినప్పటికీ ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఒకటైతే, మరొకటి ఆయన గతంలో ఆయన కోసం బెనిఫిట్ జరిగే దానికోసం వివిధ మతాలతో ఆయన మీటింగులు పెట్టుకున్నప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఒకసారి నేను క్రిస్టియన్ అంటాడు, ఒకసారి నేను బ్యాప్టిజం తీసుకున్నా అంటాడు, ఒకసారి మా నాయన నాస్తికుడు అంటాడు, ఒకసారి నేను బీఫ్ తినడానికైనా వెనకాలని అంటాడు, ఒకసారి నాకు ముస్లిం మతం చాలా ఇష్టం అంటాడు, ఒకసారి ఆయన నోటికి ఏదొస్తే అది చెప్పడం జరిగింది. సరే అతని అభిప్రాయాలు అలా చెప్పారు కాబట్టి ప్రజలకు కూడా ఒక డౌట్ వచ్చింది, అసలు ఈయన ప్రాయశ్చిత్త దీక్ష అంటున్నాడు, అక్కడ నిజ నిర్ధారణ తెరలేదు, రెండోది ఈయన గతంలో హిందువు అని చెప్పుకోకుండా ఇవన్నీ కూడా చెప్పుకుంటా వచ్చినాడు, అంటే నేను బ్యాప్టిజం తీసుకున్నానని ఇవన్నీ. సో ప్రజలకు జనరల్ గానే డౌట్లు వస్తాయి. ఆ డౌట్లను వివిధ మాధ్యమాలలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని నన్ను ప్రశ్నిస్తారా అని చెప్పేసి ఆయన కోపం వచ్చి ఇమీడియట్ గా సనాతన ధర్మం అని తీసుకొచ్చాను. పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే సనాతన ధర్మాన్ని విఘాతం కలిగింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తాం మనందరం చూసింది. అసలు సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుసా అని చెప్పేసి వైసీపీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి సూటి ప్రశ్న. సనాతన ధర్మం అంటే అది అనంతమైనది అని అర్థం. సనాతన ధర్మం అంటే అది నిత్యము, అంటే భూమి పుట్టక ముందు నుంచి నిత్యము ఉన్నటువంటి ధర్మము, నిత్యము ఫాలో కావాల్సినటువంటి ధర్మము, అది సనాతన ధర్మం అండి. సనాతన ధర్మంలో ప్రధానంగా 4 ముఖ్యమైన పిల్లర్స్ ఉన్నాయి, అంటే మూలాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి వచ్చేసి ట్రూత్ఫుల్నెస్, రెండోది వచ్చేసి కంపాషన్, మూడోది వచ్చేసి ఆస్టెరిటీ, నాలుగోది వచ్చేసి క్లీన్లీనెస్. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నారు కదా, ఆయన ఏ రోజు సనాతన ధర్మం అనేది పాటించినారో అసలు ఎవరికి కూడా అర్థం కావడం లేదు. సరే ఇప్పుడు సనాతన ధర్మానికి నేను ఛాంపియన్ కావాలి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ఆయన ఒక్క ప్రెస్ మీట్ లోనే సనాతన ధర్మానికి ఎన్నిసార్లు ఆయన విఘాతాలు కల్పించినారో ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. అసలు ఫస్ట్ సనాతన ధర్మంలో ఉన్నటువంటి మొట్టమొదటి పిల్లర్ వచ్చేసి ట్రూత్ఫుల్నెస్, అంటే ఎప్పుడు కూడా నిజానికి, ఎప్పుడు కూడా నిజాయితీకి, ఎప్పుడు కూడా మద్దతు పలకాలనేది దాని ఉద్దేశం. మరి అసలు నిజ నిర్ధారణ కానప్పటికీ కూడా లడ్డూలో కల్తీ కలిగిందని చెప్పేసి అందరికి కూడా ప్రాపకం చేయడం మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ గారు. మరి అది విఘాతం కాదా సనాతన ధర్మానికి? రెండోది వచ్చేసి ఆయనకు తెలియకుండానే, అంటే ఎటువంటి ఎవిడెన్స్ లేకోకుండానే 1,00,000 లడ్డూలను అయోధ్యకు పంపించారు అని చెప్పి చెప్తారు. మరి ఆయనకి ఎటువంటి ఎవిడెన్స్ తో చెప్తున్నారో అది తెలియదు. మరి అది సనాతన ధర్మానికి విఘాతం కాదా? రెండోది వచ్చేసి అందరినీ సనాతన ధర్మంలో ఏం చెప్తారంటే అందరినీ సమానంగా చూడండి, అందరినీ తోటి మానవులను తమ్ముళ్ళలాగా లేకపోతే అట్లా చూడండి అని చెప్పేసి చెప్తారు. అలాంటి చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా హిందువుల మధ్యన, క్రిస్టియన్ల మధ్యన, ముస్లింల మధ్యన మత విద్వేషాలు రెచ్చగొట్టే దానికోసం ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూశాం. మరి సనాతన ధర్మానికి విఘాతం కాదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని
గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అట్లా ఆయన సనాతన ధర్మంలో అహింస అంటే హింసకు మార్గమే లేదు. అట్లాంటి తరుణంలో నేను బీఫ్ తినేవాడిని, నాకు బీఫ్ చాలా ఇష్టము, లేకపోతే బీఫ్ నేను తింటానా వద్దా అంటే నేను తింటాననే చెప్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ మరి సనాతన ధర్మాన్ని ఎప్పుడు పాటించినాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి సూటి ప్రశ్న. తర్వాత సనాతన ధర్మం అనేది పూర్తిగా అహింస మార్గంలో జరుగుతుంది. మరి నిన్నట వరాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? నేను యుద్ధం ప్రకటించబోతున్నాను, నేను యుద్ధం చేయడానికి వచ్చాను అంటాడు. అసలు సనాతన ధర్మంలో యుద్ధానికే తావు లేనప్పుడు ఆయన ఏ రకంగా యుద్ధం అనేది చేస్తాడనేది ఆయన చెప్పాలా అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అధికార పార్టీలో ఉండే వాళ్ళే యుద్ధం చేస్తా అంటే మరి ప్రతిపక్ష పార్టీల్లోనూ మన సామాన్య మానవుల ఒక పరిస్థితి ఏమిటి అని చెప్పేసి ఆయనను సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ సనాతన ధర్మాన్ని ఎవరన్నా కానీ విఘాతం కలిగిస్తుంటే ఆయనను ఎవరు ఆపుతున్నారు? ఆయన వాళ్ళని పట్టుకొని శిక్షించేదానికి ఆయన యుద్ధం చేస్తున్నారు అని చెప్తున్నారే, మరి ఇంకా ఆయన ఏం మాట్లాడుతున్నారు? సనాతన ధర్మం అనేది అసలు చెప్పింది ఏంది, ఈయన చెప్తాండేది ఏంది, ఈయన ఏమి ఆయన ప్రబోధన చేయాలనుకుంటున్నారనేసి అని సూటిగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన నాయకులకు సూటిగా వాళ్లకు వినవిస్తూ, ఇక వారు చెప్తున్నటువంటి మరో అంశము పూర్తిగా ఆయన ప్రెస్ మీట్ చూస్తే కేవలము ఆయన అధికార మదంతో ఆయన మాటలు తప్ప మరి ఏవి కూడా కనపడడం, అహంకారం తప్ప ఏమి కూడా కనపడడం లేదు. తోటి సినిమా యాక్టర్లు వాళ్ళు కూడా సామాన్య ప్రజల్లాగా ఈయన చేస్తున్నటువంటి దీక్ష పైన వాళ్ళ అనుమానాలను వాళ్ళు వ్యక్తపరిస్తే వాళ్ళను మీరు వీలైతే మద్దతు ఇవ్వండి లేదా గమనుండండి అని మాట్లాడతారు. అంటే అసలు అహంకారం ధోరణితో అంటే అధికారం ఉంది, డిప్యూటీ సీఎం గా ఉన్నాం కాబట్టి తోటి సినిమా కళాకారులను కూడా ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు. తర్వాత సినిమాలు చూసే వాళ్ళను కూడా అంటే భక్తికి రాజకీయానికి కూడా ముడిపెడతాడు పవన్ కళ్యాణ్ గారు. సినిమా చూసే వాళ్ళకు భక్తికి కూడా ముడిపెడతారు పవన్ కళ్యాణ్. అసలు సినిమాలు అనేది ఎందుకు చూస్తారు ఎవరన్నా కానీ? ఒక వినోదానికి అదొక మాధ్యమం. సో ప్రజలకు మాకు వినోదం కావాలి అని చెప్పి చూస్తారు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఒక హిందూ అనో లేకపోతే సల్మాన్ ఖాన్ ముస్లిం అనో ఎవరు కూడా సినిమాలు చూడరు. మేము సినిమాకు 200 రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు పోతాము? మాకు ఎంటర్టైన్మెంట్ వచ్చేదాని కోసం పోతాం తప్ప సల్మాన్ ఖాన్ ముస్లిం అని చెప్పేసి ఇష్టపడిన వాళ్ళు ముస్లిం కదా అని చెప్పేసి హిందువులు అతన్ని ఇష్టపడకుండా ఉండరు, లేకపోతే పవన్ కళ్యాణ్ హిందూ కదా అని చెప్పేసి క్రిస్టియన్స్ ముస్లింస్ అతనికి ఫ్యాన్స్ కాకోకుండా ఉండరు. ఇది కూడా పవన్ కళ్యాణ్ కూడా తెలుసుకోకుండా ఆయన అందరి మధ్య అంటే లాస్ట్ సినిమాలలో చూసే వాళ్ళలో కూడా హిందువులను వాళ్ళల్లో కూడా ఒక విద్వేషాలను లేపుతున్నాడే పవన్ కళ్యాణ్ గారికి. ఇది మీకు తగునా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీకు సూటిగా ప్రశ్నిస్తూ, ఇక మీకు ఆఖరిగా సనాతన ధర్మము పైన మీరు రాజకీయాలకు వాడుకుంటారు కాబట్టి ఇప్పుడు ఎప్పుడో రాహుల్ గాంధీ మాట్లాడిన దానిపైన, ఎప్పుడో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన దానిపైన నిన్న వరాహి డిక్లరేషన్ లో అది మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీరు సనాతన ధర్మం కోసం